రూపాయలు ఇన్వెస్ట్ చేసే సరదాకి. చేసిన తర్వాత అంత ప్రపంచం అంతా బాగుండి అంత బాగా జరిగిందనుకోండి, నెమ్మదిగా ఒక సంవత్సరంలోనే రూపాయలు పెట్టిన దానికి ఒక 50,000 వస్తాయి. ఆహా, ఒక సంవత్సరంలో 50,000 అంటే మాటలు కదండి. రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి 50,000 ఒక సంవత్సరంలో రావడం చాలా కష్టం. వచ్చేసే లేదా ఇదిగో ఇట్లాంటి యుద్ధాలన్నీ జరిగాయా? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన 50,000 రాకపోవచ్చు, 5,000 రావచ్చు. 5,000 రావచ్చు. అంత మాత్రం చేత రాలేదు అని అనడానికి వీల్లేదు. నువ్వు అనుకున్నంత రాలేదు కాబట్టి ఏమంటావు? అయ్యో నేను అనుకున్నంత రాలేదండి అంటావు. బట్ నువ్వు అనుకున్నంత రాలేకపోయినా కానీ ఏదో ఒకటి వచ్చిందా రాలేదా? ఎంతో కొంత వచ్చిందా రాలేదా? కాబట్టి దాన్ని అశుభంగా చూడొద్దు. మొత్తానికి ఏంటంటే నీకు అనుకూలమైనటువంటి ఫలితం రావచ్చు, అననుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావచ్చు. మనం చేసేటటువంటి కర్మల వల్ల, మనం చేసేటటువంటి ఆరాధనల వల్ల భగవంతుడు ఇచ్చేటటువంటి ఫలితాల్లో ఏదైనా జరగచ్చు దీంట్లో. కాబట్టి మోక్షసే కర్మబంధనై, రెండింటినీ సమానంగా స్వీకరించినప్పుడు మోక్షంలోంచి మోక్షం పొందుతావు. నువ్వు వేటిల్లోంచి మోక్షం పొందుతావు? శుభ అశుభం, ఈ రెండు ఫలితాలు పొందడం అనేటువంటి దాంట్లోంచి, ఇది మంచి ఇది చెడు అనేటువంటి దాంట్లోంచి నువ్వు బయటపడిపోతావు. సన్యాస యోగ యుక్తాత్మ, నువ్వు ఆలోచించాల్సిందేంటి, చేయాల్సిందేంటి, గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? సన్యాస యోగము. సన్యాస యోగం అంటే మొత్తం అంతా కూడా వదిలిపెట్టేయటం, భగవంతుడికి సమర్పించేయటం సన్యాసము. సమ్యజ్ఞాసనము, పూర్తిగా నువ్వు ఏదైతే ఇంతకాలం నాది అని అంటున్నావో అది నాది కాదు, నీదే అని భగవంతుడికి సమర్పించటం. సన్యాసం అంటే వదిలేయటం కాదండి. వదిలేసింది ఎవరికి ఇవ్వాలి? సన్యాసం అంటే వదిలేసేయటమే అంత వాస్తవంగా. వదిలేసిన తర్వాత అది ఎవరి చేతుల్లో పెట్టాలి? నాకొద్దు అని నేను అనుకున్నా. నాకొద్దు అనుకున్నప్పుడు అక్కడ ఉంది, వస్తువు ఉంది. ఈ ఫోన్ నాకు వద్దు అని అనుకున్నా. రెండు పద్ధతులు ఉన్నాయి. నేను ఇక్కడ పెట్టేస్తే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు. ఇక్కడ పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతే ఎవడో ఒకడు పట్టుకుపోతాడు, దీన్ని తీసుకెళ్ళిపోతారు. అదే నేను దీని అవసరం ఉన్నటువంటి వాడికి వద్దు అనుకున్నా, దీని అవసరం ఉన్నటువంటి వాడికి ఇచ్చాను అనుకోండి, అది సత్కార్యం అవుతుంది. కాబట్టి ఏం చేస్తావు? నీ కర్మఫలాలన్నీ కూడా భగవంతుడికి సమర్పించు. ఇవి నువ్వు సంపాదించింది భగవంతుడికి సమర్పించు. అదే సన్యాసం అంటే. ఎవరికో ఒకరికి ఇచ్చేసేయటం దాన్ని, నువ్వు ఉంచుకోకుండా. చెప్పి సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం సమోహం సర్వభూతేషు న మే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అహం సర్వభూతేషు సమః. నేను అన్ని ప్రాణుల్లో ఎట్లా ఉంటాను? అన్ని భూతాల్లో కూడా సమః, సమంగా ఉంటా. సమంగా ఉండడం అంటే ఏంటి? అందరిలో ఉంటా అని చెప్పటం. వీళ్ళల్లో వాళ్ళల్లో అనే తేడా ఏం లేదండి, అందరిలో ఉంటా. మే ద్వేషః నాస్తి ప్రియః నాస్తి. నాకు ఎవరి పట్ల కూడా ద్వేషం అనేటువంటిది లేదు, ఎవరి పట్ల ప్రేమ అనేటువంటిది లేదు. ఎందుకని? అందరినీ సమంగా చూస్తా. తల్లి ఉందనుకోండి, ఇంట్లో కొడుకులు ఉంటారు. ఒకడు చదువుకున్న కొడుకు ఉంటాడు, బాగా చదువుకునే వృద్ధిలోకి వచ్చిన వాడు ఉంటాడు. ఒకడికి పాపం అంతగా చదువు అబ్బదు. ఆ చదువు అబ్బినటువంటి వాడిని తక్కువగా, చదువుకున్నటువంటి వాడిని ఎక్కువగా తల్లి చూస్తుందా? ఇద్దరు కొడుకులే సమంగానే చూస్తుంది ఇద్దరిని. ఏదైతే చదువుకోనటువంటి వాడికి మాత్రం ఎప్పుడన్నా చెప్తే చెప్తుందేమో, అరే చూడరా వాడు చదువుకుని బాగుపడ్డాడు, నువ్వు కూడా చదువుకో అని చెప్తుందేమో తప్ప, అంతేగాని ప్రేమ విషయంలో మాత్రం మందలించేటప్పుడు మాత్రం చెప్తుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం చదువుకున్న కొడుకైనా సరే, చదువు లేని కొడుకైనా సరే, అర్భకుడైనా సరే, వాడి మీద ఇద్దరి పట్ల సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది.
భగవంతుడు కూడా అంతే. నాకు ప్రియమైనటువంటి వాడు లేడు, నేను ద్వేషించేటటువంటి వాడు లేదు. ఎందుకని ద్వేషించేటటువంటి వాడు లేడు? ఎందుకని ప్రియమైనటువంటి వాడు లేడు? ఇద్దరు నేనే కాబట్టి, ఇద్దరిలో ఉన్నటువంటిది నేనే కాబట్టి. ఇప్పుడు మనం అంటామండి, సార్ నాకండి నా కుడి చేయి కంటేనండి నాకు ఎడం చేయి అంటే ప్రేమ అండి అంటావా? నా ఎడం కన్ను కంటే అండి నాకు కుడి కన్ను బాగా ఇష్టం అండి, నాకు నా ఎడం కన్ను అండి అసలు పూర్తిగా అండి వేస్ట్ అండి. అది ఏముంటుంది, రెండు పాపం రెండు నావే, రెండు చేసే పని ఒకటే. దీంట్లో చెడు చూడటం ఏముంది, మంచి చూడటం ఏముంది? కాబట్టి భగవంతుడు మన దృష్టిలో అయితే మనం మంచి చెడులు చూస్తామండి. ప్రపంచం అంతా కూడా ఎవడు మంచివాడు, మంచివాడైతే ప్రేమిస్తా, ఎవడు చెడ్డవాడు, చెడ్డవాడైతే ద్వేషిస్తా. ఎవడు నాకు కావలసినటువంటి వాడు, కావలసినటువంటి వాడైతే ప్రేమను కురిపిస్తా. ఎవరు అక్కర్లేనటువంటి వాడు, అక్కర్లేనటువంటి వాడిని అయితే ద్వేషిస్తా నేను. కాబట్టి ప్రపంచాన్ని అంతా కూడా ఇష్టమైనటువంటి వస్తువులు, ఇష్టం లేనటువంటి వస్తువులు, ఇష్టమైనటువంటి వ్యక్తులు, ఇష్టం లేనటువంటి వ్యక్తులుగా మొత్తం విడదీసుకుని ఇష్టమైనటువంటి వాటి పట్లేమో ప్రేమను కురిపిస్తా, ఇష్టం లేనటువంటి వాటినేమో ద్వేషిస్తా. భగవంతుడిగా డిఫరెన్స్ అనేటువంటిది లేదండి. భగవంతుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు. ఎందుకని? అందరిలో సమం. ముందే చెప్పాడు, నేను అన్నిట్లో కూడా సమంగా ఉంటా, ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ ఉండడం జరగదు అని చెప్పి ఏమన్నాడు తర్వాత? ఏతు మాం భక్త్యా భజంతి, ఎవరైతే నన్ను భక్తితోటి భజిస్తారో తే మయి అహమపిచ తేషు, వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళల్లో ఉంటాను. ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో. కాబట్టి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు మళ్ళా చెప్తున్నాడు చూడండి, మాటి మాటికి ఒకటే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నన్ను భక్తితో ఆరాధించండి చాలు, నా పట్ల భక్తి అనేటువంటిది కలిగి ఉండండి చాలు. కాబట్టి భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడట? అటువంటి వాళ్ళల్లో నేనుంటాను, నాలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు అందరం మనం చెక్ చేసుకోవాల్సిందేంటి? మన లోపలికి తిరిగి మనం చెక్ చేసుకోవాల్సిందేంటి? మనలో భగవంతుడి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా, భగవంతుడికి నేను అన్ని సమర్పించగలుగుతున్నానా లేదా? ఒకసారి ఆలోచించుకోండి. భగవంతుడికి నేను అన్ని సమర్పించేస్తున్నానా? యజ్జుహోషి యత్ కరోషి యదశ్నాసి. ఇప్పుడు ఏం చేశాడంటే, పెద్ద వెడల్పైన రోడ్డు ఉందన్నమాట. దాదాపు ఒక 100-120 అడుగులు వెడల్పు రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి ఆ పక్క ఈ పక్క బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకడు ఏం చేశాడంటే, అటుపక్క బిల్డింగ్ మీద 4 అంతస్తులు 5 అంతస్తుల పైన వెళ్ళి అక్కడి నుంచి ఒక తాడు, బాగా ఎంత లావు తాడు, రోడ్డుకి ఇటుపక్క ఉండే బిల్డింగ్కి కట్టాడు పైన 4 అంతస్తులో. ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా తాడుంది పైన, దాదాపు ఒక 4 అంతస్తుల పైన అంటే ఒక 50 అడుగుల హైట్లో ఉంది అది. 4 అంతస్తుల హైట్లోంచి మనం కిందకు చూస్తేనే మన కళ్ళు తిరుగుతాయి. అంత పైకి ఎక్కి వాడు ఏం చేశాడంటే, అటుపక్క నుంచి ఇటుపక్కకి దాని మీద తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఆహా, కింద అందరూ చప్పట్లు కొడుతున్నారనమాట. వెళ్ళేస్తున్నా, పదా 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 పదా, ఇంకొంచెం వెళ్ళిపోతావు, ఆ పక్కకి వెళ్ళిపోతావు, వచ్చేయి. మొత్తానికి అతను బ్యాలెన్స్ చేసుకుంటూ 2 పక్కకు వచ్చేసాడు. అందరూ శభాష్, అందరూ చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు? అరే ఇటుపక్క వచ్చాను కదా, మరి అటుపక్క వెళ్ళాలంటే కొంచెం ఏంటో నాకు టెన్షన్గా ఉంది అన్నాడు. ఏం పర్లా, నువ్వు వెళ్ళగలవు, నువ్వు చేయగలవు. ఇటుపక్క నుంచి అటు నుంచి ఇటు వచ్చిన వాడివి, ఇటు నుంచి అటు ఎందుకు వెళ్తావు, నమ్మకం ఉందా మీ అందరికీ అన్నాడు. మాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు వచ్చావు కదా, మేము చూసాం కదా. సరే అని చెప్పి మొత్తానికి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ
ఇటు నుంచి అటు వచ్చాడు. మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టి వెళ్ళేశారు. ఈసారి ఏం చేశాడంటే వాళ్ళ కొడుకుని ఎక్కించుకున్నాడు మీద, భుజాల మీద ఎక్కించుకున్నాడు వాళ్ళ కొడుకుని. ఎక్కించుకుని మళ్ళీ అడిగాడు, ఎరా ఇప్పుడు నేను వెళ్ళగలనా ఆ పక్కకి అన్నాడు. అరే నువ్వు వెళ్ళగలవయ్యా, సూపర్, నువ్వు అసలు కొంచెం ఓపిక చేసుకో, అయిపోయింది వెళ్ళిపోతావు పక్కకి అన్నారు. మొత్తానికి జాగ్రత్తగా కొడుకుని భుజం మీద కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఈ పక్కకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పక్కకి వెళ్ళాలి. మళ్ళీ అందరు చప్పట్లు కొడుతున్నారు, మళ్ళీ వీళ్ళు వేస్తున్నారు, పద పద హై ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ జాగ్రత్తగా కొడుకుని భుజం మీద కూర్చోబెట్టుకుని ఇటు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి జరిచాడు అనమాట. నేనొక్కడిని వెళ్ళా, వచ్చా, నా కొడుకుని కూడా తీసుకొని వెళ్ళా, వచ్చా, ఇప్పుడు ఎవరన్నా వస్తే నేను తీసుకెళ్తారండి అన్నాడు. ఎవరన్నా రండి, కమాన్, ఇప్పటిదాకా చప్పట్లు కొట్టి ఏళ్ళేసి గోల్ చేశారు కదా, రండి ఒకటి రండి, నా భుజం మీద కూర్చోబెట్టుకుని అటు తీసుకెళ్ళి మళ్ళీ ఇటు తీసుకొస్తా అన్నాడు. వద్దు స్వామి నీకు నమస్కారం. చూడండి, వాడు వెళ్తానంటే అందరికీ నమ్మకం ఉంది, వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళినప్పుడు కూడా అందరికీ నమ్మకం ఉంది. నువ్వు రారా, వాళ్ళ కొడుకుని చూసావు కదా, వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాడు తీసుకొచ్చాడు, సేమ్ నిన్ను అంతే తీసుకెళ్తాడు తీసుకొస్తాడు. ఎందుకు భయం, ఎందుకు ఎందుకు భయం? రెండుంటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడి పట్ల నమ్మకం వేరు, భగవంతుడి పట్ల విశ్వాసం వేరు. భగవంతుడి పట్ల నమ్మకం ఉంది, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం ఉంది, కానీ భగవంతుడే అంతా చూసుకుంటాడు అనే విశ్వాసం ఉంది చూసారా, అది మనకి కొరవడింది. ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఆ డౌట్ని క్లారిఫై చేస్తున్నాడు. అరే నీకు నా మీద నమ్మకం ఉంది, కాకపోతే విశ్వాసం లేదు, నాకు సమర్పించేస్తే నా బతుకు ఏమైపోతుంది, అన్నీ భగవంతుడికి ఇచ్చేస్తే నేనేం చెయ్యాలి అనేటువంటి డౌట్ నీకు, ఆ విశ్వాసం లేదు నీకు. ఆ ఒక్క దగ్గర నువ్వు వెనకడుగు వేస్తున్నావు, అందువల్ల భగవంతుడికి దూరం అయిపోతున్నావు నువ్వు. ఆ విశ్వాసం కనుక నువ్వు ఉంచగలిగితే, భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనకి నేనేమి ఇవ్వక్కర్లేదు అని మనసులోనే ఉన్నటువంటి భగవంతుడిని నేను స్మరించగలిగితే మొత్తం ఇంకంతా ఆయన చూసుకుంటాడు, ఆయనే తీసుకెళ్తాడు తీసుకొస్తాడు. ఉండాల్సిందేంటి? ఇప్పుడు పైన కూర్చున్నటువంటి కొడుకుకి ఏముంది చెప్పండి, నిజంగా మనసులో వాస్తవంగా ఏముంది? ఏ ధైర్యంతో కూర్చున్నాడు కొడుకు పైన? నా తండ్రి కదా, నా తండ్రి కాబట్టి నన్ను రక్షించుకుంటాడు, నన్ను పడేయడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. ఇక్కడ కూడా భగవంతుడు నా తండ్రి, భగవంతుడు నా దైవం, నన్ను రక్షించేటటువంటి వాడు, నన్ను పుట్టించినటువంటి వాడు, నారు పోసినటువంటి వాడు, నీరు పోయిడా, ఏవో సామెతలు ఉన్నాయి కదా, అలాంటిది ఏదన్నా ఒకటి చెప్పుకొని ఆయన పట్ల శరణాగతి అనేటువంటిది లేదే మనకి. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి శరణాగతిని భగవంతుడు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి, మన దగ్గర నుంచి, భక్తుడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అది కనుక నాకు ఇవ్వగలిగితే అటువంటి వాడు నాలో ఉంటాడు, అటువంటి వాళ్ళల్లో నేను ఉంటాను. భగవంతుడు ఎవరిలో ఉంటాడు? ఇప్పుడు భగవంతుడు నాలో ఉన్నాడండి అని నేను చెప్పాను అనుకోండి, మీకు చూపించడం ఎట్లాగా? నాలో ఉన్న భగవంతుడిని నేను ఎట్లా చూపించాలి మీకు? మీలో ఉన్న భగవంతుడిని నేను ఎలా చూడాలి? కాబట్టి మన ఇద్దరం కోట్లాడుకోవద్దు. ఇక్కడ భగవంతుడు చెప్పేస్తున్నాడు స్వయంగా, సమం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు చూడగలిగినా చూడలేకపోయినా, ఎదుటి వాళ్ళల్లో ఉండేటటువంటి భగవంతుడిని మీరు చూడగలిగినా చూడలేకపోయినా, నీలో ఉండేటటువంటి భగవంతుడిని నువ్వు చూసుకోగలిగినా లేకపోయినా, నేను చెప్తున్నా విను, సమం సర్వభూతేషు. నేను అన్నిట్లో ఉంటాను, అందరిలో సమంగా ఉంటాను నేను. కాబట్టి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు నాకు. అలా నమ్మినటువంటి వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళల్లో ఉంటాను. ఎంత క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. చెప్పి తర్వాత ఏమంటున్నారు,
అపి చేత్సు దురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః సమ్య మాకి యావత్తుంది, వెంటనే గా ఉంది, గాకేముంది వావత్తు ఉంది, యావత్తు కూడా ఉంది. సమ్యగ్వ్యవసితో సమ్యగ్వ్యవసితో హి సః అపి చేత్సు దురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః సుదురాచారః అపి. దురాచారుడు అంటేనే దుర్మార్గమైన పనులు చేసేవాడు అని అర్థం. దాంట్లో కూడా చాలా గొప్ప దుర్మార్గుడు అండి సుదురాచారః, మంచి దుర్మార్గుడు, పర్ఫెక్ట్ దుర్మార్గుడు అయినప్పటికీ అనన్యభాక్ మాం భజంతే చేత్, అనన్యమైనటువంటి మనస్సు లేకుండా నన్ను మాత్రమే ఎవరైతే భజతే చేత్ సేవించినట్లయితే, నన్ను ఆరాధించినట్లయితే, నన్ను కొలిచినట్లయితే, సహా సమ్యక్ వ్యవసితః సి, అటువంటి వాడు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వాడు, సహా సాధు ఏవ మంతవ్యః, అటువంటి వాడిని నేను సాధువుగా పరిగణిస్తాను. కాబట్టి భగవంతుడు ఇస్తున్నటువంటి భరోసా చూడండి ఇక్కడ. మామూలుగా ఎట్లా అంటే మానవుడికి ఒక చిన్న భయం ఉంటుంది, ఏంటంటే సార్ నా సంగతి ఏంటో నాకు తెలుసు, నా మనసులో ఎంత కుళ్ళుందో కంపుందో నాకు తెలుసు. సాధారణంగా అండి చాలామంది భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి, భగవంతుడు ఏదన్నా కోరుకోవటానికి భయపడతారు కొంచెం. ఎందుకని? కారణం ఒకటే, అంటే భగవంతుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి, భగవంతుడు ఊహించినటువంటి అంత మంచివాడిని నేను కాదు. భగవంతుడు చాలా మంచి వాళ్ళకి సాయం చేస్తాడు, చాలా భక్తి ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేస్తాడు, అటువంటి వాళ్ళని ఆదుకుంటాడు. అటువంటి అంత భక్తి ప్రపత్తులు నా లోపల లేవు. పైగా అవి లేకపోవచ్చేమో కానీ నేను చాలా చెడ్డ పనులు కూడా చేశా, చాలా పాపాలు కూడా చేశా. తెలిసి చేశానో తెలియక చేశానో, చిన్నతనంలో చేశానో, జ్ఞానం ఉండి చేశానో లేక చేశానో, బోళ్ళని తప్పులు కూడా నేను చేశా. ఏదన్నా అవ్వనివయ్యా, అపి చేత్సు దురాచారః, నువ్వు ఎంతటి దుర్మార్గుడు అయినా అవ్వని నాకు అనవసరం. భగవంతుడు ఇస్తున్నటువంటి హామీ అండి ఇది. నువ్వు ఎంత దుర్మార్గుడు అయినా సరే మామనన్యభాక్ భజతే, నా వైపు ఒక్కసారి నువ్వు తిరిగి చూసావా, నన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నువ్వు స్వీకరించావా, నా మీద నీకు పరమమైనటువంటి భక్తి కలిగిందా, సాధురేవ మంతవ్యః సమంతవ్యః, అటువంటి వాణ్ణి ఎలా పరిగణిస్తా నేను? సాధువుగా. సాధువు అంటే ఏంటి ఇక్కడ? సాధువు అంటే సాధు స్వభావం కలిగినటువంటి వాడిగా. సాధువు అంటే కాషాయ బట్టలు కట్టుకొని గడ్డం పెంచినటువంటి వాడిగా కాదండి, సాధు స్వభావం కలిగినటువంటి వాడిగా. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాం, ఆ ఆవుకి మనం పూజలు చేస్తాం, ఆవుకి పూజలు చేస్తాం. రోడ్డు మీద ఆవు కనిపించినా కానీ ఒకసారి తపోవనంలో అనుకోండి, ఆవులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. ఆవు కనిపించింది అనుకోండి, ప్రతి వాళ్ళు ఒకసారి ఇట్లా ముట్టుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, పోతూ ఉంటారు. ఎందుకని? ఆవు సాధు జంతువు, అదొక నమ్మకం ఉంది మనకి. మా తపోవనంలో పందులు కూడా తిరుగుతుంటాయి, వాటికి ఎవరు నమస్కారం పెట్టుకోరండి, కావలసిన పందులు తిరుగుతుంటాయి. అయితే మరి వరాహావతారం ఒకటి ఉంది కదండి, ఆ దృష్టితో చూస్తారు. కానీ ఆ దృష్టితో చూసినా కానీ ఏమన్నా మళ్ళీ పాపం వస్తుందేమో అని చెప్పి దూరం నుంచి ఇట్లా నమస్కారం పెట్టుకుంటారు, ఏదో ఆవును ముట్టుకున్నట్టు.
ఆవుని ముట్టుకున్నట్టు, ఆవు తోక నిమిరినట్టు పందిని అనలేరు కదండి. సాధురేవ సమంతవ్య. ఎందుకని? అది చేసే పనులు అలాగే ఉంటాయి. ఆవు ఆవులాగానే ఉంటుంది, దాని లక్షణాలు అవి. కాబట్టి ఆవు సాధు జంతువు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే భగవంతుడు ఇస్తున్నటువంటి హామీ ఏంటంటే, నువ్వు పంది అయినప్పటికీ, నువ్వు ఆవే అవ్వాల్సిన అవసరంలా, నువ్వు దుర్మార్గుడు అయినప్పటికీ, పరమ దుర్మార్గుడు అయినప్పటికీ ఏం కోరుకుంటున్నాడండి? ఒక్కసారి భజతే మామనన్య భాగ, అనన్యమైనటువంటి మనసుతోటి, అనన్యమైనటువంటి చింతనతోటి, భగవంతుడు నాకంటే వేరుగా లేడు అన్నటువంటి భావనతోటి, నేనే భగవత్ స్వరూపం, నా లోపలే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి భావనతోటి ఎప్పుడైతే భగవంతుడిని నువ్వు ఆరాధిస్తావో, లోపల ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధిస్తావో, అటువంటి వాడికి ఇస్తున్నటువంటి హామీ ఇది. భగవంతుడు ఏమంటున్నాడు? సాధురేవ సమంతవ్య. అతను చేసినటువంటి పాపాలు, అతను చేసినటువంటి దుర్మార్గాలు అన్నిటినీ కూడా ఒక్కసారి అట్లా తీసవతలు పారేస్తాడు ఆయన. తీసేసి మహాత్ముడిగా పరిగణిస్తాడు, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక సాధువుగా. ఎవరో ఖలీల్ గిబ్రన్ చెప్తారనమాట, ఎవ్రీ సెయింట్ వాజ్ ఏ సిన్నర్ అంటారు ఆయన. ఎవ్రీ సెయింట్ వాజ్ ఏ సిన్నర్. ప్రతి సెయింట్ అంటే ప్రతి సన్యాసి కూడా జీవితంలో ఏదో ఒక రోజున ఏదో ఒక పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని ద్వారా మొత్తానికి ఇది తప్పు నేను చేస్తున్నటువంటిదని తమ మనసును పూర్తిగా భగవంతుడి వైపు తిప్పుకున్నటువంటి వాళ్ళే అందరూ అంటాడు ఆయన. అంటే కొంతమందిలో ఏంటి, వెంటనే రియలైజేషన్ అనేటువంటిది కలుగుతుంది. అరే నేను తప్పు చేశాను, ఇది భగవద్ ధర్మానికి విరుద్ధమైనటువంటిది, నేను చేసింది చాలా తప్పు అనేటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే తమ జీవితంలో ఏదో ఒక మార్పు టక్మని అట్లా వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తా మీకు. 1986లో మొట్టమొదటిసారి నేను స్వామి చిన్మయానంద్ గారిని చాలా దగ్గరగా చూశా. చాలా దగ్గరగా పూనాలో మొట్టమొదటిసారి ఆయన క్యాంప్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే మే నెలలో అనమాట, హాలిడేస్లో క్యాంప్ అది. అప్పుడంతా చిన్మయ యువ కేంద్ర మెంబర్స్ అందరూ దాదాపు 250 మంది ఇండియా మొత్తం నుంచి వచ్చారు. మేము విజయవాడ నుంచి 9 మంది వెళ్ళాం. ఒక 5 ఆడపిల్లలు, ఒక 4 మగపిల్లలం, ఇంకొక మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి పెద్దవాళ్ళు ఒక 2 వాళ్ళు వెళ్ళాం. పెద్దవాళ్ళందరూ ఒక 1000 మంది దాకా వచ్చారు. అంతా కలిపి ఒక 1500 మంది దాకా ఉన్నాం అక్కడ. గ్యార్వార్ కాలేజ్ అని పూనాలో చాలా పెద్ద గ్యార్వార్ కాలేజీ, చాలా ఫేమస్ అది. ఆ క్యాంపస్లో జరిగిందనమాట. చిన్మయానంద స్వామి గారు ప్రత్యక్షంగా ఆయన ఉపన్యాసాలు వినటం అదంతా నేను అంటే చిన్నప్పుడు చాలాసార్లు చూశాను, కానీ డైరెక్ట్గా ఆయనతోటి నా వయసు వచ్చిన తర్వాత కొంచెం అంటే నేను విని అర్థం చేసుకోవడం, ఆయన యొక్క దీన్ని భావజాలాన్ని అర్థం చేసుకోవడం మొట్టమొదటి నేను చూసింది అక్కడే. ఇప్పుడు ఆయన ఇంకో 2-3 రోజుల్లో క్యాంప్ అయిపోతుందన్నమాట. అయిపోతుందనగా ఏం చేశారంటే ఆయన మొత్తం ప్రతి స్టేట్ వాళ్ళని అందరినీ కూడా పిలిచారు. ఒక్కొక్క స్టేట్ వాళ్ళని ఒక్కొక్క రోజున ఆయన ఇంటర్వ్యూస్ అనమాట. అందరినీ కూర్చోబెట్టి సరదాగా కాసేపు బాగా మాట్లాడేవారు ఆయన. మంచి జోక్స్ చెప్తారు ఆయన, సరదాగా ఉంటుంది ఆయనతో ఇంటరాక్షన్ అంతా కూడా. అందరూ ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మొట్టమొదట ఛాన్స్ ఆంధ్ర వాళ్ళకి దక్కింది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పిలుస్తున్నారనమాట. కాబట్టి మొట్టమొదటి ఛాన్స్ ఆంధ్ర వాళ్ళకి వచ్చింది. మేమందరం లోపలికి వెళ్ళాం. ఆ రోజు గెస్ట్ హౌస్లోకి వెళ్తే దాదాపు అక్కడ మేమందరం ఒక 50-60 మంది కూర్చున్నాం. కూర్చుంటే ఒక స్వామీజీ ఇంకా మాతో ఏదో మాట్లాడటం, ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆయన సమాధానాలు చెప్తారు, అట్లా సరదాగా ఉంటుందన్నమాట. మాట్లాడడానికి మొదలు పెడుతున్నారు. ఇంతలోకి ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు స్వామీజీతో నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మన క్యాంపుకి వచ్చిన యంగ్స్టర్స్లో కొద్దిమంది రోజు రాత్రిపూట బయటికి వెళ్ళి గేటు దాటి బయటికి వెళ్ళి ఆ బంకుల దగ్గర అక్కడ కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు. నేను 4-5 చూశాను నేను. అట్లాంటి వాళ్ళు అసలు మనం టాలరేట్ చేయకూడదు, వాళ్ళని ఇంటికి పంపించేద్దాం మనం, వాళ్ళ వల్ల మన క్యాంపుకి చెడ్డ పేరు వస్తుంది, మిగతా పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారు, అది ఇది అని చెప్పాడు అన్నమాట. చెప్తే స్వామి చిన్మయానంద్ గారు చెప్పినటువంటి ఆన్సర్ విన్న తర్వాత నాకు కళ్ళు తిరిగాయి.
ఆయన ఏమన్నారో తెలుసా, నీకు ఓపిక ఉంటే అట్లాంటి వాళ్ళని ఇంకో 20 మందిని పట్టరా అన్నాడు ఆయన. నేను మార్చి పంపిస్తా వాళ్ళందరినీ. నేను చిన్మయ మిషన్ పెట్టింది ఎందుకు? మంచి వాళ్ళ కోసం కాదు. అందరూ మంచి వాళ్ళు ఉంటే నేను చిన్మయ మిషన్ పెట్టడం ఎందుకు అన్నాడు ఆయన. చూడండి వాళ్ళ భావజాలం ఎలా ఉంటుందో చూడండి, మహాత్ముల భావజాలం ఎలా. అందరూ బాగుంటే నీతో నాతో ఏం పని ఉందయ్యా ఈ సమాజానికి? అందరూ మంచి వాళ్ళు అయిపోతే ఏముంది ఇక్కడ? నువ్వు నేను చేసే పని ఏముంది అన్నాడు ఆయన. అలాంటి వాళ్ళు ఒక 20-30 మందిని పట్టరా, వాళ్ళందరినీ నేను మార్చి పంపిస్తాను అన్నాడు ఆయన. కాబట్టి నిజంగా అండి ఆ రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి కాల్ అట్లాంటిది. డ్రగ్ ఎడిక్ట్స్, సిగరెట్ల ఎడిక్షన్ ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ చిన్మయ యువ కేంద్రాలకు వచ్చారు, జీవితాలు మారిపోయాయి. నాకు అప్పుడు అనిపించింది అనమాట, సంథింగ్ ఈజ్ దేర్. ఇంత పెద్ద గడ్డం పెట్టుకున్న ఆయన దాంట్లో మొదట్లో ఏంటంటే ఏదో ఇంట్లో వాళ్ళు వెళ్ళమన్నారు, వెళ్ళాం, క్యాంప్కి వెళ్ళాం, మహాత్ముడు అంతవరకే ఉండేది. బట్ ఆయన భావజాలం విన్న తర్వాత మొత్తానికి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈయనలో ఏదో అంటే బయట సాధువుల కంటే కూడా డిఫరెంట్గా ఈయన ఆలోచిస్తున్నారు అనే విషయం నాకు అర్థమైంది. అంటే వాళ్ళు అక్కడ ఏం కోరుకుంటున్నారు? నువ్వు చెడ్డవాడివైనప్పటికీ కూడా, ఆ చెడ్డతనం అనేటువంటిది చెడుతనం కాదు, వాస్తవంగా అది ఏదో ఒక దుర్మార్గ లక్షణం నీ లోపల వచ్చింది, దాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము చూసుకుంటాం దాని సంగతి. వాళ్ళు వచ్చారు, క్యాంపుకి వచ్చారు, అదే గొప్ప అన్నాడు ఆయన. వాడు సిగరెట్ తాగితే తాగని, వాడు క్యాంపుకి వచ్చాడు, అదే గొప్ప. వచ్చి రోజు పొద్దున్న సాయంత్రం నా క్లాసులు వింటున్నాడు, అదే గొప్ప అన్నాడు ఆయన. కాబట్టి భగవంతుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఎంతటి దుర్మార్గుడైనా సరే ఒక్కసారి అనన్యమైనటువంటి భావనతోటి, నాకంటే వేరు కాదు భగవంతుడు అన్నటువంటి భావనతోటి నా వైపు తిరిగి నన్ను ఆరాధిస్తారో సాధురేవ సమంతవ్య, అటువంటి వాడిని నేను సాధువుగా పరిగణిస్తానని చెప్తున్నారు. చెప్పి దాన్ని ఇంకా ఎట్లా ఒత్తి చెప్తున్నారు చూడండి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ క్షిప్రం ధర్మాత్మా భవతి, అటువంటి వాడు అంటే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు చూసారా, ఎవరైతే అనన్యమైనటువంటి మనసుతోటి నన్ను ఆరాధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షిప్రం. క్షిప్రం అంటే ఏంటి? వెంటనే, పెద్ద ఆలస్యం లేదు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఒకసారి కలిగిన తర్వాత వెంటనే